హీరోయిన్ సమంత ఈ పేరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన వర్సటైల్ యాక్టింగ్ తో లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేసింది. సమంత 1987 ఏప్రిల్ 28న తమిళనాడులో జన్మించింది. ఏప్రిల్ 28 ఈ బ్యూటీ తన 39వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా సమంతకు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు ఆమె ఫ్యాన్స్ విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో సమంత #నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. మరి సామ్ సినీ ఎంట్రీ ప్రస్తుతం తను నటించబోయే కొత్త సినిమాల గురించి ఓ లుక్ ఇద్దాం. 2010లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో సమంత తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారేది, మానవ రంగస్థలం వంటి పలు సినిమాల్లో నటించి అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఆపై సమంత పలు భాషల సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియన్ స్టార్ స్టేటస్ పొందింది. దానికి తోడు తన విలక్షణ నటనకు అవార్డులు కూడా రావడం తనకెంతో గుర్తింపు వచ్చేలా చేసింది. అటు తెలుగు ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా ప్రసిద్ధి కాంచింది. అయితే ప్రస్తుతం శామ్ నటిగా, నిర్మాతగానే కాకుండా బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ బిజీగా మారింది. ఆమె బ్రాండ్ ఎండోర్స్మెంట్ ద్వారా సంవత్సరానికి 8 కోట్లు సంపాదిస్తుందని సమాచారం. ఒక్క సినిమాకు 3.5 నుంచి 5 కోట్లు తీసుకుంటుందని టాక్. వెబ్ సిరీస్ కోసం అయితే 10 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇక సమంత ఆస్తి మొత్తం నికర విలువ సుమారు 101 కోట్లని పలు నివేదికలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత దగ్గర BMW 7 సిరీస్, జాగ్వార్ XF, Audi Q7, Mercedes Gem G63 AMG కార్లు ఉన్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.